యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2-3 వచనాలు ఇప్పుడు నేను చదువుతున్నా, వినండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ ప్రభు ఒక విశ్వాసితో ఏం చెప్తున్నాడంటే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందునని చెప్తున్నాడు. మనము మన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఈ జీవిత ప్రయాణంలో ఈ జలములనగా ఈ జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీతో కూడా ఉంటాడంట. యేసు ప్రభువు నీతో కూడా ఈ లోకంలో ఉంటాడంట. నదులలో పడి వెళ్ళుచున్నప్పుడు, నదులంటే నిన్ను ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడంట అవి నీ మీద పొర్లిపారవంట. ఎందుకంటే యేసయ్య నీతో కూడా ఉంటాడంట. నీవు జలముల్లో బడి నడుచున్నప్పుడు నేను నీకు తోడైందును. ఈ లోకంలో నువ్వు నడుస్తున్నప్పుడు ప్రతి సమయమందు యేసు ప్రభుల వారు నీతో కూడా ఉంటాడంట. రెండవది, నీవు నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే నదులు అంటే ఈ లోకములో నిన్ను కొట్టుకుపోవడానికి నిన్ను సమస్యలతో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ దేవుడు నీతో ఉండి నీ మీద పొర్లిపారకుండా ఆ నది ప్రవాహం అంటే ఆ ఉధృతి, అంటే ఈ లోక సమస్యల ఉధృతి నీ మీద పొర్లిపారకుండా ఆయన నిన్ను కాపాడుతాడంట యేసు ప్రభుల వారు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. అంటే ఇది రియల్ అగ్ని కాదండి. విశ్వాసికైనా అవిశ్వాసికైనా అగ్ని అనేది కాలుతుంది. ఇది అగ్ని కాదంట. ఇదేంటంటే నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే ఇది మనం అనుకునేటువంటి అగ్ని కాదు. ఈ లోకంలో నిన్ను కాల్చివేసేటువంటి శ్రమలు ఏవైనప్పటికీ అవి నిన్ను కాల్చవంట, జ్వాలలంట నిన్ను కాల్చివేయమని దేవుడు సెలవిస్తున్నాడు.